గుడ్ మార్నింగ్ అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు మై ఛానల్ రిషి మినీ డైరీస్. ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి. లాస్ట్ సాటర్డే మేము రంగస్వామికి వెళ్ళామని చెప్పేసి షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఆ రోజు మార్నింగ్ది. సో నేను ఆ రోజు షార్ట్ వీడియోకి ఇంకా లాంగ్ వీడియోకి రెండింటి కూడా షూట్ చేసుకున్నాను. త్వరగా స్టార్ట్ అవుద్దామని చెప్పేసి వెళ్ళి మనం నేను 3:30 కల్లా లేసేసానులేండి. 3:30కి లేసేసి ఇంకా ముందు రైస్లో వాటర్ పోసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా నేను బయటికి వెళ్ళి ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి. జస్ట్ బయట కడిగేసుకొని ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి నైవేద్యం చేసుకోవాలి. పిల్లలు ఇంకా లేవలేదు. వాళ్ళు వేస్తే అసలు ఏ పని అవ్వదని చెప్పేసి నేను కొంచెం ఎర్లీగా లేసి నేను పనులు చేసుకుంటాను. మా హస్బెండ్ కూడా లేసారులేండి. ఆయన కార్ అవి క్లీన్ చేసుకుంటున్నారు, వెళ్ళాలి కాబట్టి. మా స్ట్రీట్లో ఎవరు లేరండి మార్నింగ్ 6 వరకు కూడా. నేను లేస్తాను, ఏదైనా వర్క్స్ ఉంటే లేస్తానండి. కానీ నేను సాటర్డే అంటే మ్యాక్సిమం కూడా 7 చుక్కల ముగ్గులు మాత్రమే వేస్తాను అనమాట. నాకు అది తప్పితే ఏమి అంటే వచ్చు. ఇంతకుముందు బాగా వచ్చాయి ముగ్గులు. ఇప్పుడు ఏంటంటే నేను చాలా వరకు మర్చిపోయాను అనమాట. అంటే నాకు ఎక్కువ గ్యాప్ వచ్చింది కాబట్టి నేను అంత వేయలేకపోతున్నా. ఓన్లీ చిన్న చిన్న ముగ్గులు వేసుకున్నా. ప్లస్ ఏంటంటే మాకు అంత ఎక్కువ ప్లేస్ లేదనమాట. ప్లస్ వేసినా కూడా మా చిన్నోడు ఉంచలేండి, ఖచ్చితంగా వాడు చెరిపేస్తాడు. అందుకే నేను చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటా. నేను ముగ్గు వేసుకొని ఇంట్లోకి వెళ్ళేలోపు మా హస్బెండ్ కార్ మొత్తం క్లీన్ చేసుకొని కూడా వచ్చేసారు ఆయన. ఈ 7 చుక్కల ముగ్గులు నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను అనమాట. ఒక వారం ఒకటి అలా ట్రై చేస్తూ ఉంటాను. డిఫరెంట్గా వాటిలోనే అంటే చేంజ్ చేస్తూ ఉంటాను. అంతే తప్పితే నేను మ్యాక్సిమం సాటర్డేస్ వస్తే ఓన్లీ 7 చుక్కల ముగ్గు మాత్రమే వేస్తాను. జూలై 5కి మనం ఛానల్ పెట్టేసి 1 మంత్ అవుతుందన్నమాట. సో ఇప్పటికి నా ఛానల్లో 38 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జూలై 5కి కాకపోయినా జూలై ఎండింగ్కి అయినా మినిమం 50 సబ్స్క్రైబర్స్ అయితే లైవ్ వీడియో కూడా చేస్తానండి. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, లైవ్ కూడా చేద్దాం అని చెప్పేసి. ప్లీజ్ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదండి మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. ఓకే సబ్స్క్రైబ్స్ వస్తున్నారు, ఇంకా మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. కామెంట్స్ కూడా చేయండి. ఒకవేళ నేను మాట్లాడడంలో ఏమైనా తప్పున్నా, ఏమైనా చేంజ్ చేసుకోవాల్సి ఉన్నా, ఇంకా ఏమన్నా కొత్త ఐడియాస్ ఉన్నా అవి కూడా నాకు షేర్ చేస్తేనే కదా నేను మీతో కొత్త ఐడియాస్తో ముందుకు రాగలుగుతాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఏదైనా నెగిటివిటీ ఉంటే చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను డెఫినెట్గా. ప్లీజ్ ఈ సాటర్డే వెళ్ళడానికి రీజన్ ఏంటి అంటే నేను తిరుపతి టికెట్స్ ట్రై చేస్తున్నాను అనమాట బుక్ చేసుకోవడానికి. కానీ అవ్వట్లేదు, ఎందుకు ఏమో తెలియదు. అసలుకి 2 months నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను, అవ్వట్లేదు. సో సరే అన్న దగ్గరికి వెళ్ళకపోయినా తమ్ముడి దగ్గరికి వెళ్ళొద్దాంలే అని చెప్పేసి. ఏంటంటే మా సైడు వెంకటేశ్వర స్వామిని రంగస్వామి చెనకేశ్వర స్వామి అన్న తమ్ముళ్ళు అంటారు. సో అందుకనే సరే ఈయన దగ్గరికైనా వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా నేను మా ఆయనతో చెప్పాను. కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయితే వస్తామనుకున్నాము, మాకు కొంచెం సాల్వ్ అయినట్టు అనిపిస్తున్నాయి. సో అందుకనే వెళ్దాంలే అని చెప్పేసి ఈరోజు డిసైడ్ అయ్యామన్నమాట. ఇది ఈరోజు డిసైడ్ అయింది కాదు, నేను 3 వారాల నుంచి అడుగుతుంటే మా ఆయన ఇప్పటికి కుదిరింది ఆయన తీసుకెళ్ళడానికి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ఇంటి ముందు కొన్ని చెట్లు ఉన్నాయిలేండి. ఆ చెట్లకి కొన్ని పూలు వస్తాయి. ఇవి శంకు పూలు అయితే అసలు నేను జస్ట్ ఒక చెట్టు నాటాము 1 year అవుతుంది ఆల్మోస్ట్. అసలు దాని విత్తనాలు పడి అసలు ఎన్ని మొలిచాయంటే అన్ని మొలిచాయి. వర్షం పడ్డప్పుడు అంటే అవి కాయలు ఎండిపోతాయి కదా, ఎండిపోయినప్పుడు ఎన్నంటే అన్ని పడిపోతాయి. అసలు కాయలు ఎక్కడెక్కడ చెట్లు వచ్చేసేవి అసలు చాలా చోట్ల ఉన్నాయి. ఇంకా తులసమ్మ కూడా అంతే. నేను విరిగిపోయినప్పుడల్లా అట్లా మట్టిలో గుచ్చేస్తాను అనమాట. గుచ్చేసినప్పుడు అవన్నీ ఇక్కడ బతికిన చెట్లన్నీ కూడా అవే అనమాట. జస్ట్ కొమ్మ గుచ్చితేనే బతికినాయి ఇవన్నీ కూడా. సో నేను అంత ఎక్కువ పోయినాను, జస్ట్ ఒక 7-8 చిన్న కొమ్మలా కోసుకుని అవే పెట్టేస్తాను స్వామివారి శనివారము. సో ఇవన్నీ పూలు ఇంకా నందివర్ధన ఉన్నాయి కానీ అవి ఇప్పుడు ఎగురేస్తున్నది, ఇంకా అవి రాలేదు పూలు. సో ఈ లోపు నేను ఇంట్లోకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి ఇంకా నెక్స్ట్ నైవేద్యం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నైవేద్యానికి వచ్చేసి నేను బియ్యం ముందు నానబెట్టినాను కదా, అవి ఇప్పుడు కడిగాను అనమాట. స్నానం చేసిన తర్వాత కడిగేసి వాటర్ పోసుకున్నాను. ముందు కడగలేదు, జస్ట్ ఏంటంటే నైవేద్యం త్వరగా ఉడకాలి కాబట్టి నేను ముందు వాటర్ పోసి నానబెట్టుకున్నాను. తర్వాత నేను మామూలు కడిగేసుకొని కొంచెం పసుపు నీళ్ళు వేసుకొని కడిగేసుకున్న తర్వాత వాటర్ పోసి ఇంకా గ్యాస్ పైకి బొట్లు పెట్టేసుకున్న తర్వాత నేను పెట్టుకుంటాను అనమాట. ఏంటంటే ఈ ప్రసాదం నేను రంగస్వామి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. అక్కడ చేసుకోవచ్చు కానీ అక్కడ ఏంటంటే నాకు పాసిబుల్ అవ్వదు అనమాట. అక్కడికి వెళ్ళి కట్టెల్లో వెతుక్కొని అంటే చేయొచ్చు కానీ ఏంటంటే ఈ పిల్లలు ఉంటారు కాబట్టి నాకు సెట్ అవ్వదు. అందుకని నేను ఎప్పుడు వెళ్ళినా తీసుకొని వెళ్తాను ఇక్కడ నుంచి. నెక్స్ట్ నేను గ్యాస్ పైన కూడా అంటే అంతా క్లీన్ చేసుకున్నాను నైటే. సో అక్కడంతా కూడా బొట్లు పెట్టేసుకుంటాను అనమాట. గోడకి స్వస్తిక్ సింబల్ అప్పుడప్పుడు వేసుకుంటాను ఇలాంటి ఏమైనా ప్రసాదాలు చేసేటప్పుడు. నెక్స్ట్ నేను సర్వకు కూడా బొట్టు పెట్టేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుంటాను. జస్ట్ నేను దీంట్లోకి పాలు, బెల్లము, జీడిపప్పు, యాలక్కాయలు వేస్తాను అంతే. బియ్యంలో వచ్చేసి 3 రకాలు వేయాలి కాబట్టి బియ్యము పోతే పెసరపప్పు, శనగపప్పు వేసుకున్నాను. నేను పొయ్యి మీద పెట్టుకుంటే ఖచ్చితంగా దండం పెట్టుకుంటాను అనమాట దేవుడికి. అలా వచ్చిందాను అంటే ఏమన్నా పాడైపోయినా నాకు క్షమించు, మంచిగానే చేస్తాను అని చెప్పేసి ముందే నమస్కారం చేసేసుకుంటాను. ఇక్కడ పాలు కాబట్టేసుకుంటున్నాను కాఫీకి ప్లస్ నైవేద్యంలోకి. ఫస్ట్ నైవేద్యం పోస్తుంది, మిగిలిన నేను మా ఆయన కాఫీ పెట్టేసుకుని తాగేస్తాము.
బెల్లం ఇలా నేను కింద కూర్చొని దంచుకుంటున్నాను. ఎందుకంటే పైన గచ్చు మీద కొడుతుందంటే అసలు అది రీసౌండ్ వస్తుంది, ప్లస్ అది పడిపోద్దేమో అని భయం వేస్తుంది నాకు. అందుకని కింద న్యూస్ పేపర్, దాని కింద కూడా ఒక కవర్ వేసుకునేది ఇంకా దంచుకుంటాను. దీంట్లో నేను యాలక్కలు ఇంకా జీడిపప్పు రెండేసి ఒకేసారి దంచుకుంటాను. దంచుకొని ఇంకా నేను పక్కన పెట్టేసుకుంటాను. నైవేద్యంకి సంబంధించిన రెడీ చేసుకున్న తర్వాత నేను మిగతా వేరే పనులు చూసుకుంటాను. ఇంకా ఈ లోపు నేను ఇవన్నీ రెడీ అయిపోయాయి కదా, ఇంకా నెక్స్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళేసి దేవుడి కల్లా ఉన్న దుమ్మంతా కూడా దులిపేసుకున్నాను. అంటే నైటే మొత్తం అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను దేవుడి సామాన్ అంతా. ఇప్పుడు వెళ్ళేసి జస్ట్ పైన అలా తుడిచేసుకొని ఇంకా నెక్స్ట్ నేను దేవుడికి పూలు అవి పెట్టేసుకుంటున్నాను. ఈ మొహరం పండుగ వీటన్నిటి వల్ల అసలుకి పూల రేట్లు చాలా పెరిగిపోయాయి. అసలుకి అంతకుముందు పావు కిలో 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 100, 120 ఏవైనా సరే. సో అందుకనే ఇవాళకి అవసరమైనంత వరకు తెచ్చుకున్నాను. ఇంకా మాల అంటారా, ఒక మూడు తీసుకొచ్చాను అంతే. అది కూడా స్వామివారి విగ్రహం లాగా ఉంది కదా, దానికి వేసినామని చెప్పి తెచ్చుకున్నాను. స్వామివారికి వేసేసుకొని నేను కొన్ని ఉంచుకున్నాను అనమాట నా కోసం అని చెప్పి. శనివారం నేను ఖచ్చితంగా స్వామివారికి తులసి దళం పెట్టుకుంటాను. అంటే తులసి మాల ఇంతకుముందు తీసుకునే వాళ్ళం అనమాట, కానీ ఇప్పుడు తులసి మాల కూడా ఈరోజు అడిగితే 50 రూపాయలు చెప్పారు. ఇవన్నీ ఎందుకులే, అందుకని నేను ఇంటి చుట్టూ విత్తనాలు పడ్డాయి. ఒక చెట్టు వర్షం పడ్డప్పుడు విత్తనాలు మొత్తం స్ప్రెడ్ అయిపోయాయి అనమాట. ఇంటి చుట్టూ సుమారు నాకు ఒక 5 చెట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు వస్తున్నాయి అన్నీ. సో అందుకు కొంచెం కొంచెం కోసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడైనా నేను శనివారం వ్రతం అట్లా చేసుకుంటే మాత్రం మాల కట్టుకుంటాను. సో ప్రజెంట్ ఏంటంటే మామూలుగా కాబట్టి నేను కొమ్మలు తెచ్చుకొని చిన్న చిన్నవి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నైవేద్యం కూడా అయిపోయింది ఇంకా నాకు. సో నైవేద్యం కూడా అయిపోయింది, ఫినిష్ అయిపోయింది. నేను నైవేద్యం దింపేసుకుంటున్నాను. నైవేద్యం దింపేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను తులసి చెట్టు దగ్గరికి వెళ్ళి తులసమ్మకి దీపం పెట్టేసుకుంటాను. ఫస్ట్ నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుంటానండి. సో తులసమ్మకి దీపం పెట్టుకుంటున్నాను. ఒకవేళ నేను తులసమ్మకి ఏమైనా పూజ చేయడం తప్పులు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను నేర్చుకుంటాను. ఇంకా నాకు తెలిసినంత వరకు చేసుకుంటాను అనమాట. మేము రంగస్వామి ఏమి మా అత్తయ్య వాళ్ళ మా ఇంటి దేవుడు ఏం కాదండి. రంగస్వామి వచ్చేసి మా పుట్టింటి వాళ్ళ దేవుడు, అంటే పుట్టింటి దేవుడు అనమాట. నేనేంటంటే పెళ్ళైన తర్వాత నేను అసలు ఫస్ట్ వెళ్ళలేదు. అంతకుముందు చిన్నప్పటి నుంచి వెళ్ళేవాళ్ళం. మా పుట్టింటికలు కానీ, మా అన్న పుట్టింటికలు కానీ, మా ఫ్యామిలీలో ఎవరివైనా సరే కంపల్సరీగా పుట్టింటికలు మేము రంగస్వామిని తీర్చుకుంటాం అనమాట. మాకు తిరుపతి కాదు మెయిన్. సో రంగస్వామిని తీర్చుకున్న తర్వాత తిరుపతికి వెళ్ళి తీర్చుకుంటారు. సో నాకు పెళ్ళైన తర్వాత ఏంటంటే నేను ఫస్ట్ అంటే ఎక్కడికైనా వెళ్తారు కదా, నేను రంగస్వామికి వెళ్ళలేదు. అప్పుడు నాకు ఒంట్లో బాగాలేకపోతే తర్వాత మా పిన్ని ఉండిద్ది అనమాట ఇక్కడ మా ఇంటి దగ్గరలో. ఆమెకి ఒంట్లోకి వస్తారు, రంగస్వామి ఒంట్లోకి వచ్చి చెప్తారు. వచ్చినప్పుడు చెప్పారు, నువ్వు ఇట్లా రాలేదు నా దగ్గరికి అని చెప్పారు. సో అందుకని నేను అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ 2 times ఖచ్చితంగా వెళ్తాం. 6 monthsకి ఒకసారి ఎప్పుడైనా మాకు వీలైనప్పుడు సెకండ్ సాటర్డే కానీ ఫోర్త్ సాటర్డే చూసుకొని కంపల్సరీగా వెళ్ళొస్తుంటాం. దగ్గర మాకు ఎంత జస్ట్ 1.5 hour అంతే, అంత మించి పట్టదు. సో వెళ్ళొస్తూ ఉంటాం అనమాట. కానీ తిరుపతికి వెళ్ళే ముందు మాత్రం ఖచ్చితంగా నేను రంగస్వామికి వెళ్ళిన తర్వాత నేను తిరుపతికి వెళ్తాను. నాకు అదొక సెంటిమెంట్ అనమాట. ఆయన రంగస్వామిని కొలిచే వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీగా సాటర్డే రోజు పూజ చేసుకుంటారు. టెంకాయ అనేది కొట్టుకుంటారు ఇంట్లో. కొంతమంది కూడా వెళ్ళొస్తారు, అంటే దగ్గర ఊళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కంపల్సరీగా వెళ్ళొస్తారు. మా చిన్నప్పటి నుంచి మాకు పుట్టెంటుకలైనా ఇంకోటైనా ఎలా అంటే మాకు చిన్న పుట్టెంటుకలు తీస్తున్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు మేము ముగ్గురం కదా, మా అమ్మకి మేము ముగ్గురం అయ్యేంత వరకు కూడా మాకు ఎవరికి పుట్టెంటుకలు తీర్చరు అనమాట. మేమనే కాదు, మా బాబాయ్ వాళ్ళైనా మా పిన్ని వాళ్ళైనా, సో ఈయన కొలిచే వాళ్ళు ఎవరైనా సరే ఇంకా అట్లానే ఆ ప్రాసెస్ చేసుకుంటారు. అసలు అక్కడ గుండంలో నీళ్ళు ఎలా వస్తున్నాయి ఏందని ఇప్పటివరకు ఎవరు తెలీదు. మా నాన్న చెప్పేవారు చిన్నప్పుడు అంటే వాళ్ళు కొండగడ్డికని వెళ్ళేది, అక్కడ ఎక్కువ ఈత కొట్టేవాళ్ళంట. దాంట్లో అది చాలా లోతుండిద్దంట అసలుకి, దాంట్లో మొసళ్ళు కూడా ఉన్నాయంటారు. యాక్చువల్గా ఏంటంటే అక్కడ శనివారం తప్పితే రిమైనింగ్ 7 days కూడా మళ్ళీ అలా కూడా చేయరు, అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. అప్పట్లో మేము వెళ్ళాలన్నా కూడా ఒక్క ఫ్యామిలీ వెళ్ళమండి, ఒక సుమో ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సుమో పెట్టుకుంటారు. మా బాబాయ్ వాళ్ళు కానీ మా పిన్ని వాళ్ళగా అందరిని పిలుచుకొని అందరం కలుసుకొని వెళ్తాము. ఎందుకంటే అక్కడ ఒక ఇల్లు ఉంది మాకు. సో వెళ్ళినప్పుడు మేము ఆ ఇంట్లో కూడా, అంటే అప్పుడు వెళ్ళేవాళ్ళం, అప్పట్లో మా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ ఇంట్లో కూడా ఉండొచ్చు. ఒక వెళ్ళి ముసలాం ఉండిద్దిలేండి, మా నాన్న వాళ్ళ పిన్ని, ఆమె పలకరించుకొని కొద్దిసేపు అట్లా కూర్చొని వచ్చేవాళ్ళము. ఇప్పుడు అసలు అంత టైం ఎవరు కుదురుతుంది, ఎవరు వెళ్తున్నారు, వెళ్తే దేవుడి దగ్గరికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, వచ్చేయడమే. మన మార్కాపురం నుంచి కూడా బస్సెస్ అయితే ఉన్నాయి, ఎవ్రీ సాటర్డే అవైలబుల్ ఉన్నాయన్నమాట. 7కో 10కో ఉంటుంది. మళ్ళీ అదే బస్సులో మనం రిటర్న్ కూడా వచ్చేయచ్చు. సో ఇంకా నైవేద్యం విషయానికి వస్తే నైవేద్యం అయిపోయింది. నెక్స్ట్ నేను నైవేద్యం దింపేసుకుంటున్నాను. దింపేసుకున్న తర్వాత నేను దాంట్లో నెయ్యి వేసుకుంటాను. ఫస్ట్ అంతలో వేసుకుంటాను, తర్వాత మళ్ళీ దేవుడికి పెట్టేటప్పుడు సపరేట్గా వేసుకుంటాను. నేను నెయ్యి పట్టుకునేటప్పుడే కొంచెం దేవుడికి ముందే తీసి పక్కన పెట్టేస్తాను, తర్వాత రిమైనింగ్ నేను తీసుకుంటాను. ఎందుకంటే మనము ఆ నెయ్యి అంతా పక్కన పెట్టుకుంటూ వాడితే ఏంటంటే ఫస్ట్ అలానే చేసేదాన్ని, మనము ఇంకా డేట్ వచ్చినప్పుడు కానీ ఏదైనా అంటు వచ్చినప్పుడు కానీ అంత వాడతాం కదా, మళ్ళీ అదే దేవుడు పెట్టాల్సి వస్తుంది.
సో అందుకని నేను ఏం చేస్తాను అంటే ముందు దేవుడికి ఒక చిన్న బాక్స్లో తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత రిమైనింగ్ అంతా మేము తీసుకుంటాను. ఈ మధ్య మాకు నెయ్యి బాగానే వస్తుంది. మా అత్తయ్య వాళ్ళకి కూడా నేను పంపించాను, 2 కేజీల వరకు పంపించాను వాళ్ళకి. వాళ్ళు ఆమె అమ్ముకుంటుంది, మాకు ఊర్లో మాకు బర్రెలు ఉన్నాయి కదా, సో ఆమెకు పంపిస్తే ఆమె అది ఇది మొత్తం కలిపేసుకొని అమ్మేసుకుంటుంది ఊర్లో. అక్కడ చాలా తక్కువ అండి నెయ్యి. మన దగ్గర ఇక్కడ మార్కపురం నెయ్యి సుమారుగా 1400 అట్లా చెప్తారు కేజీ ప్యూర్ అయితే. మా ఊర్లో ఎంత 700-800 కేజీ. ఇంకా నాకు ఇక్కడ తెలియదు కాబట్టి నేను ఆమె చెప్పింది పంపించని చెప్పేసి నేను ఆమెకు పంపించాను. తను అక్కడ అమ్మేసుకున్నారు. ఓం శ్రీ శ్రీ అశ్వత శతనామావళి. ఓం శనేశ్వరాయ నమః, శాంతాయ నమః, సర్వ విశ్వప్రదాయ నమః, శరణ్య నమః, వరణ్య నమః, సర్వ. ఓం శ్రీ వెంకటేశ్వర శతనామావళి. ఓం శ్రీ వెంకటేశ్వర నమః, శ్రీనివాసాయ నమః, లక్ష్మీపతి నమః, హనుమాయ నమః, అమృతాంశం జగద్వందన నమః, గోవిందనాయ నమః, లక్ష్మణ నమః, నిత్యపుష్పం వివర్తనం ఆదిత్యం దీప్తం వస్త్రం కమలం కాంతరం కామాక్షం క్రోశం అనుగ్రహపదం. ఆ సాటర్డే ఏంటంటే శని త్రయోదశి వచ్చింది. సో నేను అందుకని ఆ రోజు శని అష్టోత్తరం చదువుకుంటాను. శని త్రయోదశి చెప్పడం శని అష్టోత్తరం ఖచ్చితంగా చదువుకుంటాను. సో ఈసారి ఇప్పుడు పూజ చేసుకోవడం కూడా అయిపోయింది. టెంకాయ కొట్టేసుకున్నాము, సాటర్డే కదా, టెంకాయ కొట్టేసుకొని ఇంకా నైవేద్యం పెట్టేసుకొని పూజ అంతటితో కంప్లీట్ అయిపోయింది. నాకు అసలు ఫస్ట్లో అయితే టెంకాయ కొట్టడం వచ్చేది కూడా కాదు. టెంకాయ కొట్టమంటే అప్పట్లో అయితే 2-3 ఉంగరాలు వంకపోయినాయి పూర్తిగా, అసలు వచ్చేది కాదు. తర్వాత నేర్చుకున్నాను. ఇప్పటికైనా నేను టెంకాయ జుట్టు సరిగ్గా తీయలేను. సో నాకు టెంకాయ కొడుతున్నంటే మా హస్బెండ్ ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే, ఆ జుట్టు రాదు. అందుకే నేను ఎక్కువ ఇవి కొత్త టెంకాయలు కాకుండా ఇవి ఎండిపోయినవి ఉంటాయి కదా, పాత టెంకాయలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాను అనమాట. అవి అయితే ఈజీగా పగులుతూ జుట్టు కూడా ఈజీగా వస్తుంది. ఈ మధ్య వస్తున్నాయి అసలు కాయలు, రేటు ఎక్కువ, అసలుకి అవి సరిగ్గా పగలవు. ఈ పాత టెంకాయలు ఏంటంటే మనకి కొట్టగానే బాగా పగులుతాయి. ఒక పాజిటివ్ సైన్ వస్తుంది. ఆ కొత్త టెంకాయలు అంటే 5-6 సార్లు కొట్టిన పగలు ప్లస్ ముక్కలు అయిపోతాయి. సో నేను అందుకని రేట్ ఎక్కువైనా సరే పాత టెంకాయలు తీసుకొచ్చుకుంటాను. పాత టెంకాయలు త్వరగా పగులుతాయి. మా ఆయన అంటారు అనమాట, ఇంత ఉన్నావు ఒక టెంకాయ జుట్టు తీసుకోలేవు, టెంకాయ సరిగ్గా కొట్టుకోలేవా అంటాడు. అంతే, అందరికన్నా చేతకావు కదా. నాకు టెంకాయ కొట్టడంలో కొంచెం భయం కూడా అనమాట, సరిగ్గా పగిలిద్దా లేదా అని. పూజ అయిపోయేప్పటికీ మా పిల్లలు ఇద్దరు కూడా లేసేసారనమాట. ఇంకా వాళ్ళు స్నానం చేయించుకొని, అదే మా పెద్ద అబ్బాయి స్కూల్ ఉంది, అది ముందు రోజు హాలిడే, ఈరోజు హాలిడే, రేపు హాలిడే, 3 రోజులు హాలిడేస్ వచ్చిన వాడికి ఇంకా పండగ. నేను ఇంకా పూజ చేసుకునే లోపు మా ఆయన మా పిల్లలకి ఇంకా స్నానం చేయించేశాడు. స్నానం చేయించిన తర్వాత ఇంకా నేను వాళ్ళని రెడీ చేస్తున్నాను. వాళ్ళు రెడీ అయిన తర్వాత ఇంకా దేవుడు పెట్టిన నైవేద్యం తినేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే వెళ్ళేటప్పుడు కొన్ని సామాన్లు తీసుకొని పోవాలి, అవన్నీ కూడా నేను ముందులో తెచ్చుకున్నాను అనమాట. అక్కడ ఏంటంటే టెంకాయలు బాగా రేటు ఉంటాయి అనమాట. చిన్న చిన్న టెంకాయలు 40 రూపీస్ 50 రూపీస్ ఉంటాయి. అందుకే నేను ముందు రోజే ఈవినింగ్ వెళ్ళేసి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలని తెచ్చేస్తున్నాను. పసుపు కుంకుమ ప్యాకెట్లు కానీ, పూలు కానీ, ఆకులు, బత్తీలు, చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, అన్నీ తెచ్చుకున్నాను. టెంకాయలు కూడా నేను 3 తెచ్చుకోవాల్సింది, కానీ 2 తెచ్చుకున్నాను. అక్కడ పుట్ట కూడా ఉంటుంది, పుట్ట దగ్గర కొట్టాలి. సో నేను మర్చిపోయి 2 తెచ్చుకున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తీసుకున్నాము. నైవేద్యం తీసుకెళ్ళాలి. సో అందుకని ఒక బాక్స్లో నేను నైవేద్యం కూడా పెట్టేసుకుంటున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్ట దగ్గర పెట్టాలి, ప్లస్ అమ్మవారి దగ్గర వేస్తారు, కానీ ఇప్పుడు వేయనియట్లేదు. ప్లస్ పైన రంగస్వామి దగ్గర కూడా అక్కడ ధ్వజస్వామి ఉంటుంది, అక్కడ పెడతారు. అందరు ఏంటంటే అక్కడ చేసుకుంటారండి నైవేద్యము, కానీ నాకు పాసిబుల్ అవ్వదు. చాలా టైం పట్టింది నేను అక్కడ చేయాలన్నా కూడా. ఏంటంటే అక్కడ చేయాలంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత మనము తడి బట్టలతో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్నానం చేయాలి. స్నానం చేసి తడి బట్టలతోనే నైవేద్యం వండి పెట్టుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఇంటి కులదైవంగా పూజించుకుంటారు కదా, వాళ్ళైతే అక్కడికి నైవేద్యం పెట్టాలనుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బోర్ వాటర్తో స్నానం చేసుకొని అక్కడ వండుకుంటారు. మా నైవేద్యం పోసాక కొన్ని పాలు మిగిలిపోయాయి. సో అవి సాయంత్రానికి ఉండవు అనమాట, లేట్ అయిపోయింది పాలకి. సో అందుకని మేము కాఫీ పెట్టేసుకొని తాగేసి ఇంకా ఫ్రెష్ రెడీ అవ్వాలి. నేను సర్దేసుకున్నాను కూడా, సంచిలో ఏమేమి కావాలనేది అవన్నీ కూడా పెట్టేసుకుంటున్నాను. ముందు రోజు నేను పాల ప్యాకెట్ కూడా తెచ్చేసుకుని బాటిల్లో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఓన్లీ పాల ప్యాకెట్ టెంకాయ అనే కాదు, అక్కడ ప్రతిదీ కూడా రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ 10 రూపీస్ దొరికితే అక్కడ 15 రూపీస్ తీసుకుంటారు, 20 రూపీస్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ పాట పాడుకుంటారు అనమాట. సో అందుకని వాళ్ళు చాలా రేట్ తీసుకుంటారు. దేని టిఫిన్ కూడా, అక్కడ టిఫిన్ కూడా మనకి ఇక్కడ 30 రూపీస్ ఉంది అనుకో నువ్వు, కానీ అక్కడ 50 రూపీస్ ఉంటుంది. ప్లస్ మళ్ళీ ఏమి ఇవ్వరు, కొంచెమే పెడతారు. సో అందుకని మేము దారిలో వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా చేసుకుని వెళ్ళిపోతాము. అక్కడ పెడతారు అనమాట, అక్కడ సత్రాలు ఉంటాయి, సత్రాలు టిఫిన్ పెడతారు, అన్నీ పెడతారు. కానీ పిల్లలు అంతసేపు ఉండరు కదా, మేము దారిలోనే ఎక్కడైనా ఈ బండ్లు ఉంటాయి కదా అక్కడ తినేసుకొని వెళ్తాం. దారిలో లేవగానే ముందు పాలు కాబట్టించుకున్నాను, ఎందుకంటే మళ్ళీ సాయంత్రం వరకు ఆ పాలు ఉండవు, విరిగిపోతాయి, బర్రెపాలు కాబట్టి పిల్లలకు పోయించుకునేది. అందుకని ఫస్ట్ లేగానే ముందు వాళ్ళకి పాలు కాబట్టేసుకొని చల్లబెట్టుకున్నాను. మా పెద్దోళ్ళు వేస్తే ముందు వాడికి ఏదో ఒకటి, ఆ టైం వరకు ఉండరు కదా పిల్లలు, మేము వెళ్ళేసరికి అట్లీస్ట్ 8 అన్న అవుతుంది. అందుకని వాళ్ళు వేసేలోపు నేను పాలు చల్లగా వేసేసుకుని వాడికి బూస్ట్ కల్పించేసాను అనమాట. ముందు వాడు తాగేసాడు. మిగిలిన పాలు మా చిన్న అబ్బాయి కూడా నేను డబ్బాలో పోసి పెట్టుకున్నాను. మా చిన్నోడు ఇప్పుడు కూడా డబ్బా పాలు తాగుతాడు. సో వాడికి ఒక డబ్బా తీసుకెళ్తాను అనమాట, ఉంటుంది సేఫ్గా అని చెప్పేసి. ఈ మధ్య కొంచెం తగ్గించాడు. అంతకుముందు అయితే ఎక్కడికి వెళ్ళినా ముందు నేను పాల కోసం ఎత్తుకునేదాన్ని, ఈ మధ్య చాలా తగ్గించేసాలండి. ఏదో ఒక డబ్బా సేఫ్గా తీసుకెళ్తాను, అవి కూడా తాగడం, మళ్ళీ రిటర్న్ ఇంటికి తీసుకురావాల్సింది, పడేయాల్సిందే.
కొన్ని ఇంట్లో కూడా ఉంచుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ వాడు ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి ఏంటంటే వెంటనే అడుగుతాడు, నాకు ఇప్పుడు ఒక పాలు కావాలని చెప్పేసి. అప్పుడప్పుడు కాగబెట్టి చల్లేసి అంటే టైం పట్టిద్ది. అందుకని కొన్ని పాలు కూడా కాగబెట్టేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుని వెళ్తాను. సో వచ్చిన తర్వాత పడితే పోసి ఇవ్వడానికి ఈజీగా ఉండిద్దని. సో ఇంకా అన్నీ సెట్ అయిపోయాయి. నేను ఇంకెళ్ళి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోవడమే. తర్వాత మనం స్టార్ట్ అయిన తర్వాత జర్నీలో మాట్లాడుకుందాం, బ్లాగ్లో కలిసేసుకున్నాం. మేము త్వరగానే రెడీ అయిపోయాము. 7:30 కల్లా స్టార్ట్ అయ్యాము. తర్వాత దారిలో లేట్ అయింది మాకు. ఈ పెట్రోల్ బంక్ దగ్గర పోతే గాలి కొట్టించుకోవాలి, ముందు టైర్లో గాలి లేదనమాట. సో అక్కడ గాలి కొట్టించుకున్న దగ్గర కూడా ఒక 10 minutes సెట్ అయిపోయింది. లేకపోతే 7:30 కల్లా స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ మేము 9 కల్లా రీచ్ అయిపోవాలి. మేము వెళ్ళేసరికి 10 అయిపోయింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అనమాట. మా చిన్నోడు ఎంత కుళ్ళిపోతాడంటే, మా పెద్దోడు ఇప్పుడు ముందు సీట్లో కూర్చున్నాడని చెప్పేసి, అరే నువ్వు వస్తావా రావా అని పాపం వాడిని చాలా సతాయించిండు. లాస్ట్కి వాళ్ళ నాన్న ఇంకా వాడి బాధ చూడలేక ముందు పోయి కూర్చోపెట్టుకున్నాను అనమాట. ముందు పోయి కూర్చున్న తర్వాత అప్పుడు నవ్విండు. మా ఇంట్లోనే కాదు, అందరిలో కూడా చిన్నోళ్ళు కొంచెము కుళ్ళిపోతూనే ఉంటారు. మా ఊరు అంతే, ఏదైనా ఫస్ట్ వాడికే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చూస్తాడు. ఆ ప్లేస్లో నేను కూర్చున్నా ఒప్పుకోడు, నువ్వు వస్తావా రావా అంటాడు. ఇప్పుడు చూడండి ముందు కూర్చున్న దగ్గర నవ్వుతున్నాడు, కోతులు నవ్వుతున్నాడు. నెక్స్ట్ మేము ఇక్కడ బేసరపేట దగ్గర ఆగామన్నమాట, టిఫిన్ చేద్దామని చెప్పేసి. అటు సైడ్ చూస్తే అటు సైడ్ పోలీసులు ఫుల్గా ఉన్నారు. అంటే వెళ్ళినా లేట్ అవుతుంది, అందుకని ఇటు సైడ్ మేఘన ఉంటే మేఘనలో ఆగేసి తిన్నాము. నెక్స్ట్ టోల్ గేటు. యాక్చువల్గా అయితే అటు వెళ్తే మాకు ఒక టోల్ గేటే పడుద్ది, రంగస్వామి దగ్గర పడేది ఒక టోల్ గేట్. ఈ గిద్దలూరు సైడ్ నుంచి వెళ్తే 2 టోల్ గేట్లు పడుతుంది, ఇక్కడ పడిద్ది అక్కడ పడిద్ది. ఇది తాడ్చర్ల మోటు. ఇక్కడ నుంచి కొమ్రోలు, పోర్మామిల్లి టూర్ వెళ్తారు, బద్వేరి వెళ్తారు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే స్ట్రైట్కి వెళ్తే గిద్దలూరు వస్తుంది. మా దారిలో మా అత్తయ్య వాళ్ళ ఊరు కూడా ఉంది, అంటే మా ఆయన వాళ్ళ ఊరు. అదే బోర్డు మీద అలసందపల్లి మా ఊరు. సో నెక్స్ట్ మేము గిద్దలూరులో ఇటు నుంచి గిద్దలూరు స్ట్రైట్కి వెళ్ళేసి ఊరు ఎండింగ్లో రైట్ తీసుకోవాలి, డౌన్కి వెళ్ళాలి. ఇటు వెళ్తే ఏంటంటే వెంగళరెడ్డిపల్లి అవి తగులుతాయి. కానీ అటు సైడ్ తురిమేల సైడ్తో పోలిస్తే ఇటు సైడ్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఒక 2 ఊర్లు ఏమో వస్తాయి, 2-3 ఊర్లు వస్తాయి దారిలో అంతే. తర్వాత అంతా కూడా ఇట్లా వ్యూ చాలా బాగుంటుంది అనమాట. అటు సైడ్ ఏంటంటే చాలా ఊర్లు వస్తాయి. అటు సైడ్ మా నాన్న వాళ్ళ ఊరు కూడా ఉంది, జేబీ పుల్లల చెరువు. సో అది మా నాన్న వాళ్ళ సొంత ఊరు అనమాట. సో అటు వస్తే అయినా ఊరు దగ్గర లేదు, ఊరు బయట నుంచి వెళ్తాం. అదేదైనా చిన్నపల్లి అని వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతాము. కాకపోతే మా నాన్న వాళ్ళు వెళ్తే ఏంటంటే ఎప్పుడైనా కుదిరినప్పుడు అక్కడ ఆగుతారు. ఫస్ట్ మా నాన్న వాళ్ళు ఆగురు, తర్వాత మా నాన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ సెటిల్ అయిపోయారు. మాకు అక్కడ అప్పుడు పొలాలు అవి అమ్మేసుకున్నారు. ఇప్పుడు కూడా అంటున్నారు పొలాలు ఉన్నాయని చెప్పేసి. ఇల్లు కూడా ఉంది అక్కడ మాకు. మాకంటే మా కాదులేండి, మా బాబాయ్ వాళ్ళందరికీ కలిపేసి అప్పుడు పాతకాలం ఇల్లు ఉంటుంది కదా, అది ఇప్పటికి కూడా ఉంది. మా ఇళ్ళల్లో ఏంటంటే పెళ్ళైనా లేకపోతే పుట్టెంటికలైనా ఏదైనా ఇల్లు కట్టుకున్నా ఇంకోటి కొత్తది ఏదైనా వెహికల్స్ ఏదైనా సరే కంపల్సరీగా మేము రంగస్వామి చేసుకున్న తర్వాత వేరే ఏదైనా చేసుకుంటాము. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా నిష్టగా వెళ్ళాలి. ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, ప్రతిదీ ఎవ్రీథింగ్ ఇంట్లో ప్రతిదీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని పసుపు నీళ్ళు చల్లుకొని ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే గోవింద చెప్పుకొని వెళ్ళాలి. అంతే తప్పితే మనం ఎలా అంటే అలా వెళ్తే అక్కడ తేనెటీగలు ఉంటాయి అనమాట, అవి మన అలో చేయవు, మధ్యలోనే కుట్టి పెట్టేస్తాయి. నిజంగా కుడతాయంటే రియల్ టైం ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి కుట్టినట్టు. ఇప్పుడు ఊళ్ళల్లో పీర్ల పండుగ జరుగుతుంది కదా, జనాలు ఎవరు అంత ఉండాలని చెప్పి ప్లాన్ చేసుకొని వెళ్తే అక్కడికి కలిసి ఇంకోటి అయింది, జనాలు ఫుల్గా ఉన్నారు. మేము ఇన్ని సంవత్సరాలు వెళ్ళాం కదా, ఎప్పుడు లేదు ఇంత రష్, అంత క్యూలో నుంచి ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఫస్ట్ టైం వెళ్ళాల్సి వచ్చింది. అంత క్యూ ఉన్నారు, చాలా క్యూ ఉంది. ప్లస్ పోతుందంటే ఈసారి గుండంలో అసలు నీళ్ళే లేవు. లాస్ట్ మేము 8 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఏమైంది, జనవరి ఆ టైంలో వెళ్ళాము. అప్పుడు ఆల్మోస్ట్ నా నడుములు లోతుకున్నాయి నీళ్లు, అసలు మొత్తం ఎండిపోయాయి, అసలుకి లేవు నీళ్లు. అమ్మవారు వచ్చేసి ఇక్కడ గుహలో ఉంటారనమాట, లక్ష్మమ్మ అమ్మవారు. నెక్స్ట్ ఇది వచ్చేసి పుట్ట, ఇక్కడ పాలవి పోసుకుంటారు, మొక్కులు ఇక్కడ తీర్చుకుంటారు. నెక్స్ట్ మనము ఇంకా రంగస్వామి దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 1.5 kilometer ఉంటుంది. నడుచుకుంటూ వెళ్తారు. ఇప్పుడు ఆటోస్ కూడా తిరుగుతున్నాయి అటు ఇటు. ఇక్కడ సేవ చేసుకుంటారు అనమాట కొంతమంది. ఇదిగోండి ఇప్పుడు దారిలో వస్తా చూడండి, వీళ్ళందరూ సేవ చేసుకునే వాళ్ళు. సో ఏమైనా మొక్కలు ఉంటే ఇల్లు కట్టించుకున్న కోరికలు తిరిగితే ఇలా సేవ చేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ ఇయర్ మా అన్న వాళ్ళ కొడుకు పుట్టినరోజు మేము ఇలా చేయించుకుని వెళ్ళాము. అప్పుడు నేను ప్రెగ్నెంట్ 5th month. మేము వెళ్ళిన వేరే విశేషం ఏమో ఇవాళ గుడి దగ్గర కూడా అసలు కాళ్ళు పోనివ్వలేదు, మధ్యలోనే ఆపేశారంటే మధ్య రూల్స్ చేంజ్ చేశారులేండి ఈ గవర్నమెంట్ తీసుకున్న తర్వాత. మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇవాళ ఒక 1/2 hour వరకు ఆడుకున్నారు, నేను దిగలేదులేండి. ఇక్కడ ఏంటంటే మొక్కులు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు తిరుపతిలో చేసినట్టు ఇక్కడ కూడా మెట్ల పూజ చేసుకుంటూ వెళ్తారనమాట. కొంతమంది అయితే కొన్ని మెట్లే కాబట్టి మెట్టుకు టెంకాయ కూడా కొట్టుకుంటూ వెళ్తారు. కొంతమంది కర్పూరం వెలిగిస్తారు. ఇంకొంతమంది అయితే మొక్కులు ఎవరైనా కోరిక తీరిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలకండ ఇంకా ఎండు ఖర్జూరం ఉంటుంది కదా, అవి కూడా పంచుతారు. సాటర్డే ఇక్కడ ఇవి అంతరాలు ఉంటాయి, పిల్లలకి ఇస్తాం కదా మనం, ఎప్పుడైనా బాగుండిపోతే అంతరాలు అవి కూడా ఇస్తారు. అవి చాలా పవర్ఫుల్ అనమాట, బాగా పనిచేస్తాయి. నేను ఎప్పుడైనా తెచ్చుకుంటాను. ఈసారి కూడా 2 పిల్లలు తీసుకొచ్చుకున్నాను. సో మా పెద్దోడు చూడండి ఇక్కడ నన్ను ఫోటో తీ మమ్మీ అని అడుగుతున్నాడు. సో అంతే అండి, దర్శనం అయిపోయింది. పైన కూడా రష్ చాలా ఉంది, కానీ దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్గా అయింది. మేము అర్చన టికెట్ తీసుకున్నాము, అర్చన కూడా చేయించుకున్నాము, వెళ్ళేప్పుడు చేయించుకుంటాము. దర్శనం అయిన తర్వాత మనం మెట్లు దిగుతుంటే ఆ నీళ్ళ గుండంలో పడిపోయిన ఫీలింగ్ వస్తుంది అనమాట, అలా డౌన్కుంటాయి మెట్లు.
ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కాస్తైనా రెడ్ల సత్రం ఉంటుంది, అక్కడ మా పెద్దనాన్న ఉండేవాళ్ళు అనమాట. ఆయన రీసెంట్గా చనిపోయారు. మా ఇళ్ళల్లో అందరి పేర్లు ఆల్మోస్ట్ రంగా అనే పేరుతోనే స్టార్ట్ అవుతాయి. ఎవరైనా సరే రంగా అని పెట్టుకుంటారు. రంగారెడ్డి, రంగస్వామి రెడ్డి ఇవే అండి మా ఇళ్ళలో మాక్సిమం పేర్లు ఇవే. తర్వాత మేము సత్రంకి వెళ్ళేసి ఇంకా అన్నం తినేసాము. ఇక్కడ సత్రంలో అన్నం బాగా పెడతారండి. మనం ఇక్కడికి వెళ్తే ఫుడ్కి ఆ రోజు శనివారం రోజు కొరతే ఉండదు. పొద్దున్న నుంచి సాయంత్రం 6 వరకు కూడా వాళ్ళు ఫుడ్ పెడతానే ఉంటారు. మనకి ఎంత కావాలంటే అంత పెడతారు. ఇంకా తినేసి స్టార్ట్ అయిపోయాము. మా పిల్లలు ఈసారి ఇద్దరు వెనక్కి కూర్చున్నారు, నేను ముందు కూర్చున్నా. వాళ్ళిద్దరు వెనక్కి కూర్చొని చప్పని నిద్రపోయారు. నేనేమో టోల్గేట్ వరకే మేల్కొన్నా. తర్వాత నేను కూడా నిద్రపోయానండి. మార్నింగ్ 3కి లేసాను. అసలు చేత కాలేదు, నిద్రపోయాను. ఇంకేం రికార్డ్ కూడా చేయలేదు. ఇంకా తురిమెల్ల అలా వచ్చినప్పుడే ఒకసారి లేసి వాటర్ బాటిల్ కోసం దిగాను అంతే. మళ్ళీ పడుకున్నప్పుడు మార్కప్పుల్లో లేసాను నేను. కొంతమంది మొక్కులు ఉంటే సాటర్డే రోజు ఆ రోజు మొక్కు తీర్చుకున్న తర్వాత వేట కోసుకుంటారు అనమాట. ఇంతకుముందు ఏంటంటే కింద అమ్మవారి గుడి కింద కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కోసుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా తీసేశారు అనమాట పూర్తిగా. ఎవరైనా సరే టోల్గేట్ దాటి కొంచెం ముందుకెళ్ళిన తర్వాతనే కోసుకొని రూల్ పెట్టేశారు. సో అంతే అండి వీడియో. ఇప్పుడు మన ఛానల్లో 35 మంది బంగారాలు ఉన్నారు. త్వరలో 50 బంగారాలు కావాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.